ఓకే ఓకే నేను అది పరిస్థితి. ఎస్ ఎస్ ఓకే ఓకే వినీల్ గారు మాట్లాడండి మేడం. రాజు గారు కాస్త నాకు టైం ఇవ్వండి. మధ్యన నేను ఒక మహిళని అడుగుతున్నప్పుడు మాకు రిజర్వేషన్ కోట కింద టైం కొంచెం ఎక్కువ ఇవ్వండి. అయితే సురేష్ గారు మాట్లాడుతున్నారు మార్కుల గురించి. ఈ మార్కుల్లో కూడా ఏంటంటే ప్రజలు 11 మార్కులు ఇచ్చి ప్రతిపక్షం తీసేసింది కూడా ప్రజలు ఇవ్వాలండి తీర్పులు. మీరు నేను ఇచ్చుకుంటే సరిపోదు, పార్టీలు ఇచ్చుకుంటే కాదు తీర్పు, ప్రజలు ఇవ్వాలి. మిమ్మల్ని 1 మార్క్ ఇచ్చి ఫెయిల్ చేసింది ప్రజలు. ఆ మార్కుల గురించి మీరు అనాలిసిస్ చేసుకోండి, బాగుంటది. అలానే మేము పోరాటాలు చేసేసాము, మీ పథకాలు అమలు అవుతున్నాయి అంటే మా పోరాటాల వల్లే అంటున్నారు. మరి ఈ పోరాటాలు చేసేవాళ్ళు మీరు అసెంబ్లీకి రండి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఆయన ఎమ్మెల్యేని చేశారు. మీరు గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీకి రండి. గతంలో మీరేం ప్రజలకి చేశారు, మేము ఇచ్చిన వాగ్దానాల్లో మేమేం చేయట్లేదు అనేది మీరు అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడండి. ప్రజలు ఇచ్చిన హక్కుని దుర్వినియోగం చేసుకుంటూ రోడ్ల మీద తిరిగి బెంగళూరు నుంచి ఇక్కడికి తాడేపల్లి ప్యాలెస్ కి పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. దీని గురించి మాట్లాడాలి. మరి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మీకు 25 మంది ఎంపీలకి 25 మంది ఎంపీలను ఇవ్వండి, మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని ప్రజలకి మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక 22 మంది ఎంపీల్ని పెట్టుకుని పార్లమెంట్ లో ఏనాడైనా మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడారా? మాట్లాడలేదు. మరి ఈ పోరాటాలు ఇక్కడ చేసిన పోరాటాలు అప్పుడు మీకు అధికారం ఇచ్చినప్పుడు కేంద్రంతో మీరు ఎందుకు పోరాటాలు చేయలేకపోయారు? అక్కడ మీరు ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. వ్యవసాయంలో నేను రాష్ట్రంలోనే రైతు మెచ్చిన రాజ్యం తెస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అంటే రైతుల ఆత్మహత్యల్లో నేషనల్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలబెట్టిన అంటే ఫెయిల్యూర్ మార్క్స్ తెచ్చుకుంది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నెన్స్ కాదా అండి? ఆ రోజు చెప్తున్నారు. ఎన్నికల వాగ్దానం ఏం చెప్పారు? ధరల స్థిరీకరణ అన్నారు. ప్రకృతి విపత్తులకి నేను 1,000 కోట్ల రూపాయలు కేటాయించానన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రకృతి విపత్తుల్లో మీరు 3,000 కోట్లు ఎన్ని కోట్లు కేటాయించారు? ధరల స్థిరీకరణలో 4,000 కోట్లు అని చెప్పి ఎన్ని వేల కోట్లు ప్రజల్లో తీసుకురాగలిగారు? అది లేదు. అమరావతి నిర్మాణం 3 ముక్కలాట ఆడారు అమరావతిని. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర సహాయ సహకారాలతో ఇవాళ అమరావతి అభివృద్ధి పనులు రెయ్యి పగలు తేడా లేకుండా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే 4,200 కోట్ల రూపాయలు అమరావతి నిర్మాణానికి వాళ్ళు మంజూరు చేశారు. అంటే ఈ ప్రకటించిన 15,000 కోట్లు 4,000 కోట్ల రూపాయలు జమ చేశారు. పోలవరం తెలుగువారి జీవనాడి పోలవరంగా ఉంది. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరంగా ఉన్నటువంటి బ్రాండ్ ని పోలవరాన్ని మీరు ఏం చేశారండి? ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 88% పోలవరం పనులను నిర్మాణం జరిగింది. పోలవరానికి కాబట్టి అంటే పోలవరం గాను ఆ ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. వరద సహాయాల గురించి మాట్లాడుతున్నారు. ఏమండి, నేను విజయవాడ అమ్మాయినే, మాది విజయవాడే. 2024లో మాకు వరదలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారి వరదలన్నీ అయిపోయి వచ్చిన నీరంతా కృష్ణం ఇంకిపోయాక ప్రజలందరూ మళ్ళీ వాళ్ళ జీవన విధానాల్లో మామూలు అయ్యాక అప్పుడు వచ్చి 1 కోటి రూపాయలు ప్రకటించానన్నారు. ఆ 1 కోటి రూపాయలు మీరు చెక్ రూపంలో ఇచ్చారా? 1 కోటి రూపాయలు మీరు క్యాష్ రూపంలో ఇచ్చారా ప్రజలకి? మీరు ఈ ప్రభుత్వానికి ఎప్పుడు సురేష్ గారు మాట్లాడదు. ఇది నాకు ఇచ్చిన కాదు మేడం, వస్తువుల రూపంలో ఇచ్చారంట. మీరు విజయవాడలో ఉన్నారు కదా, చెప్పండి. వస్తువుల రూపంలో ఇచ్చారంట, చూసారా మీరు? విజయవాడ అమ్మాయిగా మీరు చెప్పండి. కరెక్టే, ప్రకటించారు మేడం. వాళ్ళు వస్తువులుగా ఇచ్చామంటున్నారు. మీకన్నా కనిపించింది అంటున్నారు. నేను సురేష్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సురేష్ గారు వరద సహాయం కోసం నష్టపోయారు మేడం, ఇచ్చారా మేడం? కొత్త మాటలు ఎందుకు మేడం? పుట్టి మాటలు కాదు. కేంద్ర ప్రభుత్వం కేంద్రం నుంచి రావాలి, కేంద్రం నుంచి రావాలి. సురేష్ గారు కేంద్రం నుంచి రాగానే అందరికి ఇచ్చేస్తారు. ఇంకా గతంలో ఉన్నటువంటి ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి. మాట్లాడండి, ఎదటానికి అవకాశం ఉంది. ఒక నిమిషం అండి.